మరో వార్త కూడా ఒక హల్చల్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా పాకిస్తాన్తో సంబంధం ఉంది. సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ అందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతున్న రోజు పాక్లో కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ అంటూ కూడా పాకిస్తాన్లో కొత్తగా పార్టీ పెట్టారంట. కాపీ కొట్ట ఉద్దేశం ఒకటే అన్న సిఏపి. భారత్లో వలే దయాది పాక్లో కొత్తగా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. డిజిటల్ వేదికగా కాక్రోచ్ అవామీ పార్టీ సిఏపి, కాక్రోచ్ అవామీ లీగ్ సిఏఎల్ ఏర్పాటు అయ్యాయి. కాక్రోచ్ పార్టీ ఏర్పాటుపై సిఏపి కీలక వ్యాఖ్యలు చేసింది. కాపీ కొట్ట ఉద్దేశం మాత్రం ఒకటే అని పార్టీ బయోలో రాసుకొచ్చింది. ఏంది అంట, దీనికి సంబంధించి ఇండియాలో కాక్రోచ్ పార్టీ పెట్టినట్టుగా ఇక్కడ పాకిస్తాన్లో కూడా కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి నిర్మాణం అయింది. ఉద్దేశం ఒకటి, అంటే నిజంగానే మేము ఇండియాలో చూసే పెట్టాం కానీ ఉద్దేశం ఒకటే కానీ వేరే అభిప్రాయం ఏం లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక ఆన్లైన్ వార్ చాలు, వాస్తవ సమస్యలపై పోరాడదామంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, నిరుద్యోగం, నేరాలు, ద్రవ్యోల్బణం మా సమస్యలు కాక్రోచ్ పార్టీ ఫౌండర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. సెటైరికల్ ఒక పోస్ట్ మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. అయితే ఇదంతా కేవలం ఆన్లైన్ యాక్టివిజం మాత్రమేనని, గ్రౌండ్లో వచ్చే మార్పేమీ లేదని విమర్శలు వస్తుండడంతో ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన పిలుపునిచ్చారు. ఇక ఆన్లైన్ వరకు పరిమితం కావద్దని, నిజ సమస్యలపై పోరాడడానికి సిద్ధం అవ్వాలని వీడియోలో పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్కు మద్దతు ఇస్తూ తాము తెచ్చిన పిటిషన్కు ఆమోదం తెలిపారని కోరారు. లక్షలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నీట్ రద్దుతో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వివరించారు. ఇందుకు ఈ వ్యవస్థలో బాధ్యత వహించారు. అందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సింది అంటూ కూడా ఇతను పేర్కొన్నటువంటి పరిస్థితులు చూస్తాను. దానికి సంబంధించి ఇండియాలో ఈ పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం పైన ధర్మేంద్ర రాజీనామా చేయాలి, మీకు అసలు అర్హత కూడా లేదు ఈ విద్యాశాఖలో అంటూ కూడా చెప్పడంతో దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది ఇక్కడ భారతదేశంలో. దాన్ని బట్టి ఇతర కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. పాక్లోను కాక్రోచ్ హవా. ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ పాకిస్తాన్కు పాకింది. అక్కడి రాజకీయ ఆర్థిక సంక్షోభాలు, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై విసిగిపోయిన ప్రజలు దీని స్ఫూర్తితో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి గ్రూప్లను క్రియేట్ చేసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. కాక్రోచ్ వర్సెస్ హిట్. కాక్రోచ్ పార్టీని అణచివేసేందుకు కొందరు నేటిజన్లు హిట్ జనతా పార్టీ పేరుతో సరికొత్త అస్త్రాన్ని తెచ్చారు. బొద్దింకలను చంపే ప్రసిద్ధ బ్రాండ్ హిట్ స్ప్రేని ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. దానికి హిట్ జనతా పార్టీ అని పేరు పెట్టి కింద త్రివర్ణ పతాక రంగుల సర్కిల్లో స్వచ్ఛగర్ సురక్షిత్ భారత్ అనే దాన్ని సైతం జోడించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఇండియా లాగానే పాకిస్తాన్లో కూడా అవినీతి తిమింగలాలు ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకులు యువత అసలు పట్టించుకోవట్లేదు. ఆర్థికంగా వాళ్ళకి బలం కాలేకపోతున్నారు. ఆర్థికంగా ఎంతోమంది కూడా బలవన్మరణాలకి పాల్పడుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వాలు స్పందించట్లేదు, మాట్లాడట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అంశం కూడా వైరల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎక్కువగా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి చాలామంది అంటే యువత మొత్తం దీనికి ఆకర్షితులు అయిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏ వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ అంటే కమలం పువ్వుని ఇక్కడ జల్లెపురులు మొత్తం కొరికేస్తున్నట్టుగా కూడా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంటే బీజేపీని లేకుండా చేస్తాం, ఈ ఏదైతే కామెంట్ చేసిండో ఈ కామెంట్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా బొద్దింకలై మేము ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తును మొత్తం తొలిచి వేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున కమలం పువ్వును కొరికేసినట్టుగా ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కావాలనే వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేకులు, వీళ్ళంతా సెక్యులర్ వాదులు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళంతా పాకిస్తానీ ఏజెంట్లు, వీళ్ళు తీవ్రవాదులు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నా అవేమీ పట్టించుకోకుండా కూడా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి అయితే ఎంతోమంది ఫాలోవర్స్ లభిస్తున్న పరిస్థితి. దాదాపు 3 కోట్ల వరకు కూడా ఆ ఫాలోవర్స్ పెరిగిపోయారు. అది పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు ఇటు బీజేపీ పార్టీకి.